ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట నాశనం అవుతూ ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, మామిడి, వరి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కల్లాల్లో కాటా వేసిన ధాన్యాన్ని అధికారులు ఇప్పటివరకు తరలించకపోవడంతో తడిసిపోయింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మరొక చోటికి తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, కూలీల వ్యయాలు కూడా భారంగా మారాయి. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. కురిసిన భారీ వర్షానికి తోట్లవల్లూరు మండలంలో ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా క్రాప్ చేతిలోకి వస్తుంది, 2-3 రోజుల్లో మొత్తం పంట అంతా అమ్ముకున్న అనే టైంలో నిన్న కురిసిన వర్షం అంతా కూడా పూర్తిగా రైతాంగానికి నష్టం తెచ్చిపెట్టిందని కూడా చెప్పొచ్చు. చూడొచ్చు మనం ప్రజెంట్ ఇప్పుడు రైతులు ఉన్న ఒక కళ్ళం దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ధాన్యం ఎండబెట్టిన ధాన్యంతో పాటు ధాన్యం కొంటారు. కొన్ని కాటా వేసిన ధాన్యం కూడా ఇక్కడే ఈ యార్డులోనే ఉండిపోవడం వల్ల రైతులకి మరింత నష్టం కలిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కాటాలు వేసిన తర్వాత ప్రభుత్వం అవన్నీ కూడా ఇమీడియట్గా తీసుకెళ్ళాలి, కానీ ఈ బస్తాలన్నీ కూడా ఇంకా పూర్తిగా తీసుకెళ్ళకపోవడంతో మొత్తం నిన్న కురిసిన వర్షానికి ఆ కాటా వేసిన వడ్లు బస్తాలన్నీ కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ వడ్లన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి బస్తాలన్నీ కూడా ఆరబెట్టాల్సిన ఆ పరిస్థితి నెలకొంది. దీంతో ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు. దాంట్లో ఆ భాగంగా అటు మొక్కజొన్న రైతులు కావచ్చు, ఇటు వరి రైతులు కావచ్చు తీవ్రంగా ఈ తోట్లవల్లూరు మండలం వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ వడ్లన్నీ కూడా పూర్తిగా ఆరిపోయినాయి. ఇంకా పక్కన బస్తాలన్నీ కూడా కాటాలు వేసారు. ఈ డైరెక్ట్గా ఎన్ని మన చేతిలో అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తాయని ఆ క్రమంలో నిన్న వర్షం కురవడంతో మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? నిన్న ఈ వడ్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, తర్వాత ఎండిపోయిన తర్వాత పూర్తిగా తడిసిపోయినాయి. ఏంటి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. కోసి ఏమో 1 రోజులు అయిపోయింది. కోసి 1 రోజులు అయింది. ఇంతవరకు మేము ఆరబెట్టుకున్నాము. ఎవరు వరి వడ్లు కొనేవాళ్ళే ఇంకా రాలేదు. మేము ఇబ్బందులు పడిపోతున్నామండి. నిన్న వానకేమో తడిసిపోయినాయి. మళ్ళీ ఈరోజు మళ్ళీ 4 కూలోళ్ళని వేసుకొని వచ్చి మళ్ళీ తిరగొట్టుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడు కాటా అంటారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు మాకు. మరి మా ఒడ్డు చూసుకొని మీరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నామండి. ఇక తడిసిపోయినాయి. మరి అవి కొనేవాళ్ళు మరి వస్తారో రారో ఇక ఏమో చెప్పలేము. వాళ్ళు వచ్చినప్పుడు కొంటాము. మేము ఈలోపు వర్షానికి అవి తడుస్తామంటున్నాయి, మేము తిరగేసుకుంటామంటున్నాము. ఇక ఇట్టా ఉన్నాయండి ఈ పరిస్థితులు. ఇవి మాయి పంట పండించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ పంట కాపాడుకోవడం మరొక ఎత్తు, పంట అమ్ముకోవడం మరొక ఎత్తు అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పూర్తిగా క్రాప్ అంతా కూడా చేతిలోకి వచ్చింది, అమ్ముకుని డబ్బులన్నీ కూడా మా చేతిలోకి వస్తాయి అనే ఆనందం కూడా మాకు దక్కలేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో పాటు కాటా వేసిన ధాన్యం అన్న కూడా పూర్తిగా అధికారులు తీసుకెళ్ళకపోవడం వల్ల అది కూడా తడిసిపోయింది. మరొకసారి ఆ బస్తాలన్నీ ఇప్పి అవన్నీ కూడా నానబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే తడిసిన ధాన్యాన్ని మళ్ళీ కొంటారా లేదనే భయం అయితే ఒకటి రైతులు వ్యక్తం అవుతుంది. ఇలా ఓవరాల్గా మొత్తం నిన్న కురిసిన ఆ భారీ వర్షానికి అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఈ పొలాల్లో కావచ్చు, ఈ కళ్ళాల దగ్గర కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, NTV, తోట్లవల్లూరు మండలం నుంచి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం అన్నదాతలకు కడగండ్లు మిగిల్చింది. రాత్రి గంటపాటు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కామారెడ్డి, రాజంపేట, మాచారెడ్డిలో వడగండ్ల వర్షానికి ధాన్యం తడిసింది. దోమలకొండలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా లింగంపేటలో బలమైన గాలులతో కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. బీబీపేట మండలం తుజాల్పూర్లో కొనుగోలు కేంద్రం వద్ద చెట్టు కింద తలదాచుకున్న రైతులపై పిడుగుపడి 5 రైతులకు గాయాలయ్యాయి. ధాన్యం తరలింపులో ఇబ్బందులు, లారీల కొరత, హమాలీల కొరతతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. మనం చూడొచ్చు, ధాన్యాన్ని ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురిసింది. దాదాపుగా గంట పాటు కురిసిన వర్షానికి చాలా ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు. ఇక రైతులు మనతో ఉన్నారు. ధాన్యం ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి కొనుగోలు కేంద్రాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కొనుగోలు కేంద్రాల్లో? బాగా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఇక్కడ యాస్టక్ వస్తుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ యాస్టక్ పొద్దుగాల నుంచి నమ్మంత కాళ్ళని కాళ్ళు గుంజంగా చేయంగా చేసుడు అవుతుంది. ఇక్కడ పంట మొత్తం మళ్ళీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అచ్చు తక్కువ అవుతుంది. నిన్న వర్షం ఎట్లా? నిన్న 4 గంటలకు 4 అయిపోయింది, 4 అయింది అనుకో. రాళ్ళు పడ్డాయి, 4 అయిపోయింది, 4 రాళ్ళు పడ్డాయి. మొత్తం నడిచినాము. కొట్టు చూడం కొట్టు, రాళ్ళు ఇటు కొట్టు అటు కొట్టుడు, ఇంత రాళ్ళు పడ్డాయి.
ఇంత అల్లు పడ్డాయి మొత్తం అన్ని అనేకంగా గట్టు కొట్టింది మొత్తం అడ్డు పోసినా మొత్తం ఖరాబ్ అయినాయి ముద్దలైన నీళ్ళు అయినాయి ఇప్పుడు ఈడ 14 రావాలే మ్యాచరు పెట్టుకోవాలని వాళ్ళు అంటారు మేము నిన్న కుప్ప పోసే వడ్లు ఆయన నానిపోయినాయి మళ్ళీ ఇప్పుడు బారదాన్ని కిరాయికి తెచ్చుకుంటా ఒక బారదానికి 20 రూపాయల కిరాయి తెచ్చుకుంటా మళ్ళీ ఉల్టా పల్టా చేస్తున్నాం ఇప్పుడు వీటికి డబ్బులు మేమే కదా కట్టుడు మరి ఇక ఇంత ఇబ్బందుల వాడు మళ్ళీ మాకు సీరియల్ వచ్చినప్పుడే పెట్టుకుండు మళ్ళీ నా అంత ఎండబోసుడు ఇట్లా అవుతుంది ఇబ్బందులు 2-3 రోజులు వర్షం పొద్దున్న దాకానేమో ఎండలు సాయంత్రం మొగులు అవుతుంది నిన్న బాగా పడ్డది వాన రాళ్ళు పడ్డాయి గట్ల తడిసినాయి ఇక కొట్టుకపోయినాయి ఇక కొన్ని కప్పినాయి ఇక ఉన్నాయి కప్పని మొత్తం ఇప్పుడు ఉల్టా పంట పొద్దున్న నుంచి చేస్తున్నాం అన్నం కూడా తిండే ఇప్పటికి తడిసిపోయినాయి ఇక మళ్ళీ వేరే బారదాన్ని వేసుకుంటూ పోతున్నాం ఇక ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, కామారెడ్డి జిల్లా.